Good afternoon, everybody. In the last previous classes, I have given 12 classes. Today, new chapter I am going to be starting. That is V. Bodmas rule. V. Bodmas rule. V means vinculum. B. Bracket. O. Of. D. Division. M. Multiplication. A. Addition. S. Subtraction. In the sequence, you have to maintain the problems while we are doing. We will achieve, we will get excellent answer. V. Bodmas rule. Malla cheptanda. Vinculum, bracket, of, division, multiplication, addition and subtraction. This is the sequence you have to follow. We should be follow this sequence. Dintlo starting I am giving very minute basics, foundations I am going to teach to you. Very foundation ఎట్లుంటుంది అంటే బాడ్మాస్ రూల్లో ఇక్కడ ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం 0 + 0 = 0 అంటే సున్నకు ఇంకొక సున్నా యాడ్ చేస్తే ఒక సున్నా కాదు 2 సున్నాలు 3 సున్నాలు 4 సున్నాలు 5 సున్నాలు. How many zeros to be added to a 0? The entire things will become 0. సో సున్నకు ఏది కలిపినా సున్నా అవుతుంది. నెక్స్ట్ ఏదైనా అంకెకు లేదా సంఖ్యకు లేదా డిజిట్కు బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎనీ డిజిట్ ఆర్ ఎనీ నెంబర్ ఇఫ్ యూ యాడ్ 0 ఆర్ ఫర్ 0 if you add any number at whatever way, finally the result is 1. ఒకటికి సున్నా కలిపినా సున్నకు ఒకటి కలిపినా నీకు వచ్చేది ఒకటే. సిమిలర్లీ సున్నకు ఒకటి కలుపుతాను వచ్చేది ఆన్సర్ ఒకటే. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్లకు పూర్తిగా డిజిట్స్లోకి వస్తున్నాం. డిజిట్స్లో వచ్చినప్పుడు ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది. 1 + 1 = 2. అంటే ఇక్కడ ఒకటి గురించి చెప్తాను. అలాగే 2 + 2, 3 + 3, 4 + 4, 5 + 5, whatever it may be, you have to add together. Finally, you will get the one result. How we are getting the result? See similarly. How? 1 + 1, 2. ఇక్కడ ఆ నెంబర్ మారింది. 5 + 0 5. నేను ఆల్రెడీ చెప్పిన సున్నకు ఏ నెంబర్ కలిపినా ఆ నెంబరే బయట వస్తుంది. సున్నకు ఏ డిజిట్ కలిపినా ఆ డిజిటే బయట వస్తుంది. సో 0 + 5, 5. దిస్ చాలా ఇంపార్టెంట్. బాగా ఎంత నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే, బేసిక్ నాలెడ్జ్ చేసుకుంటే బాడ్మాస్ రూల్లో అంత ఈజీగా ఉంటుంది. మహా ఈజీగా ఉంటుంది. బాడ్మాస్ రూల్ చాలా ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే ఇందులో ఎగ్జామ్కు 2 క్వశ్చన్లు వస్తాయి. 2 క్వశ్చన్స్ అంటే 2 మార్కులు వస్తాయి. కాబట్టి ప్రతి లెసన్లో 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు వస్తున్నాయంటే ఆ 2-3 మార్కులు మనం ఎట్లా అచీవ్ చేయాలా? You should have full concentration on the particular topic. Automatically your mind will enlighten your knowledge, increase your knowledge. Okay, so ఇంక పెద్ద నెంబర్ తీసుకున్నాడు. 348 + 0. Not only 348, 3 lakhs also, 3,000 also, 3 millions also, 3 billions also. If you add 0 to that number, automatically finally that number will come out. So 348 + 0, 348. ఇక్కడ మరి సింబల్స్ మారుతున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఒక నెంబర్ ముందర ఎనీ నెంబర్ ఆ నెంబర్ ముందర ఏమీ సింబల్ లేదు, ప్లస్ లేదు, మైనస్ లేదు, ఏమీ లేదు అనుకుంటే యూ కెన్ ఇమేజ్ దట్ ఈస్ బిలాంగ్స్ టు పేజ్ 2. సో ప్లస్ వాల్యూ. బట్ ఎనీహో హియర్ ఈస్ గివెన్ +5 + 7. 5, 7, 12. 2కు ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. జాగ్రత్త. 5 + 7 12. 12 అట్లా పెట్టాం. రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి 2 + అంటే నీకు వచ్చేది ప్లస్ఏ. నెక్స్ట్ కమ్ టు ఈరోజు 2 - A. 2 - A. ఇక్కడ 5 ఉంది, 7 ఉంది. 5, 7 అంటే నంబర్ ఫస్ట్ యాడ్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు యాడ్ ద నంబర్స్, దెన్ యూ హ్యావ్ టు సీ ద సింబల్స్. సో 5 + 7 12. బాగానే ఉంది. మరి 7 మైనస్ ఉంది, 7 మైనస్ ఉంది. ఇక్కడ మనం కూడుతున్నాం కాబట్టి గుణించేటప్పుడు మళ్ళీ వేరుగా వస్తుంది. కూడుతున్నాం కాబట్టి కూడేటప్పుడు దానికి సింబల్ ఏదైతే వస్తుందో అదే సింబల్ వస్తుంది. కాబట్టి దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. -12 అంటే -5 - 7 12. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను నేను.
నాకు ఇద్దరు అప్పుండారు. ఇద్దరు అప్పున్నప్పుడు ఒకడేమో 7 రూపాయలు నాకు బాకీ ఉన్నాడు, ఇంకోడేమో 5 రూపాయలు బాకీ ఉన్నాడు. ఇద్దరు కలిసి నాకు ఎంత బాకీ? ఇద్దరు బాకీనే కదా, ఇద్దరు బాకీ కదా. కాబట్టి మైనస్ నాకు ఇవ్వాల్సినటువంటి వాడు ఇచ్చే అప్పులనంతా రుణాత్మకము అంటారు. ఒకడేమో 5 ఇవ్వాల -5, ఇంకోడేమో 7 ఇవ్వాల -7, మొత్తం నాకు ఎంత ఇవ్వాల? 12 ఇవ్వాల. మొత్తం 12 ఏమవుతుంది? -12 అవుతుంది. అది ఇంపార్టెంట్. సో 12. నెక్స్ట్ ఇక్కడ చూడు, +7 - 5 = 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా చెప్తా. నేను ఒకరికి 7 రూపాయలు ఇవ్వాలి, అప్పుండా నేను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను నా దగ్గర 7 రూపాయలు ఉంది, జాగ్రత్తగా నా దగ్గర 7 రూపాయలు ఉంది, డబ్బులు నా దగ్గర 7 రూపాయలు ఉంది. ఐ హ్యావ్ 7 రూపీస్ ఇన్ మై పాకెట్. బట్ నేను హేమంత్కో లేక పేరు గుర్తురాలి చక్కన, మీకు వాళ్ళకి 5 రూపాయలు ఇవ్వాలనుకుందాం, మీలో ఎవరికో ఒకరికి 5 రూపాయలు ఇవ్వాలనుకుందాం. ఆటోమేటిక్గా నా దగ్గర ఉన్నది డబ్బులు ప్లస్ అంటారు, ఉన్నటువంటి 7 రూపాయల నుంచి 5 రూపాయలు ఇవ్వాల్సినంత మైనస్ అంటారు. ఇవ్వాల్సినటువంటి 5 రూపాయలు అడిచ్చేస్తే 7 రూపాయలు 5 రూపాయలు ఆయనకి ఇస్తే నా దగ్గర ఎంత మిగులుతుంది? 2. అదే +2. జాగ్రత్త. అలాగే ఇక్కడ ఎక్కువ నెంబర్స్ ఇచ్చాడు. హ్యావ్ టు కేర్ఫుల్ అబ్జర్వ్ ఇట్. దట్ ఈస్ +2 +5 +7 -4 -6 -2. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ప్లస్లన్నీ ఒక పక్క చేర్చు, మైనస్లన్నీ పక్క చేర్చు. అప్పుడు దేంట్లో పెద్దది ఉంటే, ఏ వాల్యూ పెద్దది ఉంటే పెద్ద దాంట్లో నుంచి తీసేయి. అయితే తీసిన తర్వాత కూడా పెద్దదానికి ఏ సింబల్ ఉందో చిన్నదానికి ఆ సింబల్ పెట్టాలి. తీసేసిన తర్వాత ఆ సింబల్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా. 2 + 3 5 అవుతుంది, 5 + 5 10 అవుతుంది. అవునా? ఇక్కడ -4 -6 -10 -10 2 -12 అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు ఇది పెద్ద వాల్యూ మైనస్ ఉంది, ఇది చిన్న వాల్యూ ప్లస్ ఉంది. 12లో 10 పోతే =12లో 10 పోతే 2. ఇక్కడ మైనస్ పెట్టాలా? ఎందుకంటే పెద్దదానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలా, పెద్దదానికి ఏ గుర్తుందో అది ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. వాటి ఇన్ని కాదు, ఇంకా నెంబర్లన్నా తీసుకొని ప్లస్లన్నీ ఒక పక్క తీసుకో, మైనస్లన్నీ ఒక పక్క తీసుకో. పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేయి. తీసేసిన తర్వాత పెద్దదానికి ఏ సింబల్ ఉంటో, పెద్దదానికి ఏ గుర్తు అయితే ఉంటుందో, పెద్దదానికి ఏ సైన్ అయితే ఉంటుందో, యూ హ్యావ్ టు పుట్ ద రిమైనింగ్ బ్యాలెన్స్. తీసేసిన దానికి అది బెటర్. జాగ్రత్త. నెక్స్ట్ -6 -5 -7. సిమిలర్లీ హియర్ ఆల్సో ప్లస్. ఇదే విధంగా తీసుకో. 6 5 11, 11 7 18. ఏంది 18? -18. అవునా? సో అదే విధంగా ఇది తీసుకుంటే 3 2 5 5 1 6 +6. ఇందాకే చెప్పాను, పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేలా. 18లో నుంచి 6 తీస్తే ఎంత? 12. ఇక్కడ ఇంపార్టెంట్. తీసిన బాగానే ఉంది. తర్వాత ఏ గుర్తు పెట్టాలా? పెద్ద దానికి ఏ గుర్తు ఉంటే ఆ గుర్తు పెట్టాలి. 18కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ పెట్టాలి. అర్థం అనుకుంటా? చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తాం. ఇక్కడ చాలా జాగ్రత్త. +6 ఇచ్చినాడు, మధ్యలో ఇంట్ ఇచ్చినాడు. జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ +6 ఇచ్చాడు, ఇక్కడ +3 ఇచ్చాడు, మధ్యలో ఇంటు పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లస్ ఇంటూ ప్లస్. ఇంటూ లేక వచ్చినప్పుడు ఇందాక ప్లస్లు చేసేటప్పుడు వేరు. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్లో ప్లస్ ఇంటూ ప్లస్. అవునా? ఒక్కో విలువ ఎట్లా మారుతుందో చెప్తాను నేను, చూసుకో, గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్. 7 6 ఉంది, 7 3 ఉంది, మధ్యలో ఇంటూ ఉంది. 6 మూల 18. ఇంత క్లియర్గా వచ్చింది. 2కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాము. 6 మూల 18. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఇంటూ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. దీనికి రూల్ ఏంటంటే ఇంటూ చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనసే, ప్లస్ ఇంటూ మైనసే. ఆ విధంగా చూసుకుంటే 6 మూల 18. ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, మైనసే అని చెప్పిన. ప్లస్ ఇంటూ మైనసే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇస్ ఇట్ క్లియర్ అప్ టు హియర్? దెన్ కమ్ టు హియర్. దెన్ -6 ఇంటూ -3. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది తీసుకోవాలి.
ఇంటూలో జాగ్రత్తగా మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఇంటూ గుర్తు వేసినప్పుడు మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనసే, మైనస్ ప్లస్ మైనసే, ఇది 6 మూల 18 అయిపోయి. అవునా? నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ. అవునా? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పెట్టేసాం. 6 36, 6 36, సారీ ఇక్కడ తప్పేసినాం, జాగ్రత్త చూసుకో. 6 36. ఓకే, సిమిలర్లీ కమ్ టు హియర్. ఇక్కడ 3 కోణాల్లో తీసుకున్నాం. ఇదంతా ఒకటిగా వచ్చింది, ఇక్కడ నుంచి ఒకటిగా వచ్చింది, ఇక్కడ వరకు ఒకటి వచ్చింది. ఇక్కడ we have to keep the values, we have to keep the digits within the bracket. ఇప్పుడు దీంట్లో how to change, please see here also same, no problem, only మైనస్ బ్రాకెట్ ఉంది అంత, ఇంకేం లేదు. ఇక్కడ -4 ఉంది, ఇక్కడ +3 ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అక్కడ చూడదు, ఇక్కడ చూడు, -4. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో, ఈ మైనస్ ప్లస్ చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. here is మైనస్, నో ప్రాబ్లం. here is ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ మైనస్ ఉంటే మైనసే. అవునా? దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్. సో మైనస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ -4 ఇక్కడ వేస్తున్నావు చూడు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. -4 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ. అవునా? ఇప్పుడు ఇది -4 +3, 4లో 3 పోతే 1, ఏం 1 -1, అది ఇంపార్టెంట్. అవునా? నెక్స్ట్ కమ్ టు హియర్. సిమిలర్లీ ఇక్కడ కూడా 4 అట్లాగే వేసుకో, 4 అట్లా వేసుకో. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది కాబట్టి 3 వేసుకో. ఇప్పుడు 4లో 3 పోతే 1, ఏం 1 +1. చాలా ఇంపార్టెంట్, ఇది మిస్ అయితే లేస్తాం మనం. ఇక్కడ అదే విధంగా చూసుకో, ఇక్కడ -7 ఉంది, -7 యాజ్ ఇట్ ఈస్ పెట్టుకో, -7 యాజ్ ఇట్ ఈస్ పెట్టుకో. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ. ఇక్కడ 8 ఉంది, ఇప్పుడు చూసుకో, 8లో 7 పోతే 1, ఏం 1 +1. ఆ గుర్తులు మిస్ చేసుకున్నావు, యూ లూజ్ మార్క్స్. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ దేర్ ఫర్ దట్ వన్. నెక్స్ట్ కమ్ టు -9 ప్లస్ ఆఫ్ 13. ఇక్కడ అంతే, -9 తీసుకో, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ తీసుకో, ఇక్కడ 13 తీసుకో. అవునా? ఇప్పుడు 13లో 9 పోతే 4, ఏం 4 అది. ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్. I will give the problems for you. They know very well already. They did. Okay, for you. Then come to 7 plus 7. Then plus into minus. Plus into minus minus a. Then take 10. This is the bigger than this one. You have to subtract. 10లో 7 పోతే 3, ఏం 3 -3. That is important. Then come to here. More than this one. Okay, here is a plus. One step I will tell. -1 minus into plus minus, antena a plus into -3. అవునా? ఇక్కడ మైనస్ జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ -1 -2 -3 ఐ మీన్ -3 ఎంత అవుతుంది? మైనస్ అంతే కదా, ఇది 3 -3. మామూలుగా మనం ఇక్కడ ఎక్కడ ప్లస్ వేసేటే వాల్యూ మారుతుంది, కానీ ఇక్కడ -1 అట్లా వేసుకున్నాము, ప్లస్ ఇంటూ మైనస్ అట్లా వేసుకున్నాము, ప్లస్ ఇంటూ మైనస్ అట్లా వేసుకున్నాము. అన్నీ వచ్చిన తర్వాత మనం చేసే పడింది అడిషనే కదా, దట్స్ ఆల్. దెన్ కమ్ టు హియర్. ఇక్కడ తీసుకో, -2 ప్లస్ 8 అట్లా పెట్టినాడు, వెయిట్ ప్లస్ ఇంటూ -4. క్లియర్ అప్ అయిపోయింది. ఇప్పుడు ఈ -2 -4 -6 అవుతుంది. అవునా? +8. ఏది పెద్దది? ఇది పెద్దది. 8లో 2 పోతే
8లో 6 పోతే 2 ఏం 2? దట్ ఈస్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ కమ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్. వాడు ఈక్వేషన్ ఇచ్చేసినాడు. హీ హాస్ గివెన్ ఏ ఈక్వేషన్ అండ్ హీ ఈజ్ ఆస్కింగ్ వాల్యూ ఆఫ్ ద టోటల్ ఈక్వేషన్. టోటల్ ఈక్వేషన్ ఎట్లా? -9 ప్లస్ ఆఫ్ ప్లస్ మళ్ళా ప్లస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఆఫ్ ప్లస్ 3. మనకున్న రూల్ ప్రకారం మనం తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది? -9 అంటే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకో. ప్లస్ ఇంటూ ప్లస్ మనకు బాగా తెలుసు ఏంది? ప్లస్ ఏ. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అవునా? దెన్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఇంతవరకు క్లియర్ అప్. తర్వాత ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. -9 మైనస్ 6 హౌ మచ్? -15, అవునా? -15. దెన్ హియర్ ఈజ్ 4 3 7 -7. 15లో 7 పోతే ఏమి 8? అది ఇంపార్టెంట్. 8 వచ్చింది కరెక్టే. సింబల్ పెట్టపోయినావా వెళ్ళిపోయింది మార్కు. బట్ యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఎక్సలెంట్ చేస్తాను. బట్ అంతా చేసి అల్లు నోట్లో శని ఉన్నది అన్నట్లు నువ్వు గుర్తులు మానేసినావు అనుకో, వాడు కూడా గుర్తు మానేస్తాడు. నీకు ఒక మార్క్ వేయాల్సిన ప్లేస్లో అందమైన 0 పెడతాడు. సో కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ within bracket 30 plus within bracket -23 plus within bracket -63 plus within bracket plus 55. Okay, take this one as it is. You have take 30. Okay, then here see plus into minus minus 23. Here plus into minus minus 63 plus into plus plus 55. Is it not? Then come to here. This is plus 30 plus 55. 85 plus 85. Avuna kada? Plus 85. How do? Then come to here 63 23. 83 86. Is it not? Minus is equals to -1. This is important. 1 is okay. Symbol is the most important. బాగా గుర్తుపెట్టుకోండి. Okay, we'll see this after this one. Find the sum of. వాడు కనుక్కుంటా సమ్ అని వాడే ఇచ్చేసాడు. సమ్ అంటే హ్యావ్ టు డూ ద అడిషన్, అంతే కదా. హిమ్సెల్ఫ్ ఓన్లీ ఇస్ గివెన్ క్లియర్లీ. సో -10 ప్లస్ 12 plus 14 plus 50. Sometimes you have to keep. Then come to -10 plus 12 plus 14 plus into minus 50. Then take, here is 15, 10 minus 10, 25 minus. Is it not? Yes, sir. Then come to here 26 plus 26 is equals to +1. that is the right. అర్థమైందనుకుంటా బాడ్ మాస్టర్ వాళ్ళు క్లియర్గా. ఇంకా లెక్కలు వచ్చినప్పుడు మీకు ఇంకా ముందు చెప్తా పోతాను, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా, క్లియర్గా ఉంది. ఓకే, విల్ డూ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. క్రిష్ ఏం చూడరా? ఓకే, నువ్వు వేస్ట్ ఫెలో. లెక్క చెప్పు. నేను 16 డివైడెడ్ బై ఓకే ఇట్లే కదా, ఈ సింబలే కదా. 16 డివైడెడ్ బై 4 ప్లస్ 18 ఇంటూ 5 మైనస్ 3 ప్లస్ 2. This is the problem. Listen. So already I told about the BODMAS rule.
In the BODMAS rule, suppose there is 4 symbols divided by, into, minus and plus. In the sum, in the problem, we have to see first small bracket, afterwards flower bracket, afterwards big bracket. Okay, this is the condition. In this condition, in the brackets also, we see that first of all divided by, then have to multiplication, then come to subtraction and addition. This is the condition. One thing we forgotten there, that is BODMAS, vinculum. He will give the vinculum bar. Vinculum means bar or bar. This is the meaning, bar. Suppose in the examination, in the question, he will give first bar, then small bracket, then flower bracket, then big bracket. In the condition, how to do? First of all, we have to eliminate the bar. First we have to do the bar. We have to eliminate the bar. Afterwards, what can I do? We have to, these are the things within the bracket only. First this one eliminate, then come to which you have to do. This one you have to do. Then you have to do this one. Then you have to do this one. These are also, first you have to eliminate the bar symbol within this bracket. Then come to this bracket. Whatever symbols are there, we have to follow the rules. Then here, this is the things to follow to do the things. Okay. Then come to this is the problem. Here is given, see, divided by given, plus given, into given, is the one minus given. But our rule is divided by, into, minus. This is the rule. Automatically problem will come exactly, without mistake will come. Otherwise, hey, there is a place, simply add it, 3 plus 2. It is very simple. If it is very easy, 18 5 are 90. If you don't write like that, 100% you will get the wrong answer. నూటికి 100 రూపాయలు మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. పర్ఫెక్ట్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్, దీస్ ఆర్ ద రూల్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, ఇప్పుడు అట్లా చూసుకుంటే మనం మొదటి ఇది చేయాలంటే ఇది చేయాలా, అవునా? ఇక్కడ ఒకటి తీసుకో, చెప్తాను మీకు అర్థమవడం కోసం. 16/4, 4 ఒకట్ల 4 4ల. సో హియర్ టు హియర్ 4 ప్లస్ takes continuous step without confusion. I am telling you, -3 plus 2. One step is over now. Yes, sir. Then next one is which you have to eliminate these 2. Is it not? Then you take separately 18 into 5, 90. Is it not? Yes, sir. Here 4 plus 90 minus 3 plus 2. Is it not? Yes. Over. Then come to what you have to do. This is the rule. Okay. Then come to ఏం చేయాలి ఇప్పుడు? అడిషన్ చేయాలి, అవునా? అవునా కదా? 90 plus 94. 94 onto 96. 96 minus 3 is equals to 93. Understand? Yes, sir. Clearly అర్థమవుతున్నాం కదా? This is the BODMAS rule. In further, now I am telling only few things here. In further I can explain. Go like a చెప్పనా? One more problem. Tell me. 18 plus 12. 12 12 divided by 4 plus 2 small bracket 3 minus 2 3 minus 2 2 over. Here, observe very carefully. Even though some symbols are there, చాలా గుర్తులు మనకు కావాల్సిన గుర్తులు అన్నీ ఉంటాయి. అయినా సరే మనం ఫస్ట్ చేయాల్సింది బ్రాకెట్ లోడ్ చేయాలి.
అదే ఇంతకుముందే చెప్పాను, బ్రాకెట్లో చేయాలి. సరే, బ్రాకెట్ ప్రకారం మనం పదం 18 ప్లస్ 12 డివైడెడ్ బై 4 ప్లస్ 2 బ్రాకెట్ 2 subtracted from 3, how much answer is? 1. అంతేనా? Yes, sir. Then come to 18 plus 12 divided by 4 plus 2 into 1 2 అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా అటు వరకు. నెక్స్ట్ సింబల్ ఏమదాం? సింబల్ ఏ సింబల్ చేయాలా? ఈ సింబల్ చేయాలా? అవునా? నువ్వు పక్కన చేసుకో, ఈజీగా ఉంటుంది. 4తో 4 3 12 అంటే 3 వస్తుంది. 18 ప్లస్ 3 ప్లస్ 2. అవునా? ఇంకా ఆల్ ఆర్ ప్లస్ వాల్యూస్. సో 21, I mean 23. 3. This is the final answer. Understand very clearly? Okay. Anyhow, నేను గత క్లాసులో మీకు ఆల్రెడీ చెప్తున్నా, నవోదయ స్కూల్ పక్కన నేను రిటైర్డ్ అయినటువంటి టీచరు. 33 సంవత్సరాలుగా నవోదయలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. పిల్లలకి ఇప్పుడు నేను చెప్పేటువంటిది మీరే కాదు, మీ పేరెంట్స్, పిల్లలే కాదు, మీ పేరెంట్స్ కూడా జాగ్రత్తగానండి. మీరు క్లాస్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏ బిట్ కూడా వదలకుండా ప్రతిదీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా దగ్గర డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, సైంటిస్టులు మ్యాక్సిమం అయ్యారు. నా దగ్గర ఇప్పుడు చదివే పిల్లలు కూడా ఖచ్చితంగా నేను ఆల్రెడీ తినే పదాన్ని నవ్వడం కానీ, లేకపోతే ఇచ్చే పదార్థాలు కానీ ఇవన్నీ తీసుకుని పిల్లల్ని ఉత్తేజాలు చేయడమే నా పని. మీ పిల్లలు కూడా అదే చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ సివిఆర్ కోచింగ్ బిసైడ్ నవోదయ పక్కన ఉంటుంది. దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నాతో కలసవలసిందిగా. ఇంతవరకు క్లాస్ విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.